చెప్పిండా దళితులు ముఖ్యమంత్రి ఇస్తాను ఆడేళ్ళు ఆడు సంపాదించుకుని కోట్ల కూడా అల్లుడు సంపాదించుకుని కొడుకు సంపాదించుకుని పావంతులు చేసుకురు ఎకరాల కొద్దిగా భూములు కొనుక్కురు. అది కేసీఆర్ అప్పులు చేసిపోయాడు, ఫుల్ అప్పులు చేసాడు వాసన అది. రేషన్ కార్డులు 10 ఏళ్ళు పరిపాలించాడు, ఒక్క రేషన్ కార్డు వెళ్ళాడు. నేను వచ్చారానే రేషన్ కార్డులు ఇచ్చాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? 2 ఎకరాలు లేదు కేసీఆర్, ఇవాళ 1000 కోట్ల ఫామ్ హౌస్ అది ఎవరిది, అది మనదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్ లా అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. డబుల్ బెడ్రూమ్ సంగతి చెప్పి ఇవే ఇండ్లు ఉన్నాయి కదా ఆయన. ఇది ఒకరికి ఏమో అల్లునికి, ఒకరికేమో ఆనికి, ఒకరికేమో బీటెక్ గవే ఈడ వండాలి, ఈడ వండాలి. అవి బొందు గోరీలు కనబడతాయి, గోరీలు అవి ఊర్ల పక్కనే మన ఇల్లు కట్టి ఆయన ఇండ్లు గోరీల పక్కనే ఉన్నాయా? ఆయన బంజరాజులు అనుకుంటాడు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. కేసీఆర్ వస్తే ఏం పనులు చేయలేదు కానీ ఆయనదే ఏమన్నా చేసుకోలేదు. మరి మాకు పనులు చేయలేదు కదా. కేసీఆర్ వచ్చిన సంది ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఆయన వచ్చి 10 ఏళ్ళు వెళ్ళిండు కానీ ఒక్క ఇల్లు కట్టి ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త కోడళ్ళకి రేషన్ కార్డు గిట్ట ఏమి ఇవ్వలే. ఇప్పుడు చాలా మందికి వచ్చినాయి మా నారాయణపురంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే మంచిగా ఉంది, అది మంచిగా ఉంది ఆయన పరిపాలన. గుడ్ల పైసలా, పెన్షన్ పైసలా, సంఘం పైసలా, ఏ పైసలు దేనికి పోతున్నాం? రేవంత్ ఇచ్చే పైసలు, ఇల్లు పైసలా మీకు వచ్చింది? ఇందిరా బిల్లు వచ్చింది, బేస్మెంట్ అయింది, గోడల బిల్లు కూడా పడ్డది, పోతున్నాయి. బిడ్డ కేసీఆర్ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడు